బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 6న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, మహిళలకు ఉచిత బస్సు పథకంపై చర్చించనున్నారు. అలాగే రాజధాని నిర్మాణం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ దీపిక. ఈ నెల 6వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ తారీఖు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో పలు అంశాలకు పైన కూడా చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ ఆగస్టులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే అంశాలపైన కూడా, ఏ అంశాలపైన చర్చించాలా, ఏ తేదీలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దానిపైన కూడా ఈరోజు 6వ తారీఖు జరిగే కేబినెట్ లో చర్చించి దానికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇప్పటికే కుటుంబ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనిపై కూడా మరోసారి కేబినెట్ భేటీలో చర్చించి ఆగస్టు 15 నుంచి కూడా రాష్ట్రంలో బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా అమలు చేసేందుకు కూడా దీనికి ఇప్పటికే స్త్రీ శక్తి పేరుతో కూడా దీనికి పెట్టారు. జీరో ఫేర్ టికెట్లు కూడా చేసే విధంగా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. దీనిపైన కూడా కేబినెట్ తో చర్చించి దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే రాజధాని అమరావతి ప్రాంతం కావచ్చు, అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈసారి సచివాలయం వెనక ప్రాంతంలో నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే సిఆర్డీఏ అమరావతి రాజధానికి సంబంధించిన సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న అంశాలు, అలాగే ఎస్ఐటీవీ తీసుకున్న అంశాలపైన కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాటిపైన కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల జరిగిన సింగపూర్ పర్యటన నేపథ్యంలో ఆ పర్యటన గురించి అంశాలపైన కూడా కేబినెట్ లో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు వివరించే అవకాశం ఉంటుంది. ఇలా పలు అంశాలపైన కూడా ఆగస్టు 6వ తారీఖు జరిగే కేబినెట్ మీటింగ్ లో పలు అంశాలు చర్చించి ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.